ఇంట్లో నిద్రిస్తూ ఉండగా కొడవళ్లు కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో అక్కడికక్కడే శేషన్న మరణించాడు. శేషన్న కాళ్ళు నరికి బైక్పై ఊరేగిస్తూ నిందితులు పైశాచిక ఆనందాన్ని పొందారు. మృతదేహాన్ని కర్నూలు మార్చురీకి తరలించారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన విజువల్ ఆ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లిలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా శేషన్నను చంపారు దుండగులు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా కొడవళ్లు కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శేషన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. శేషన్న కాలు నరికి బైక్పై ఊరేగిస్తూ నిందితులు పైశాచిక ఆనందాన్ని పొందారు. అక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మృతదేహం కర్నూలు మార్చురీకి తరలించడం జరిగింది. అసలు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? వివాహేతర సంబంధం మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి ముఖ్యంగా శేషన్నకు సంబంధించి శేషన్నకు వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? అసలు పరిచయం ఉందా లేదా, లేకపోతే వివాహేతర సంబంధం మాత్రమే దాని ఒక బూచిగా చూపించి హత్యకు పాల్పడే ప్రయత్నం చేశారా? అసలు ఎందుకు ఇటువంటి ఇంతటి ఘాతకానికి ఎందుకు తెగబడ్డారు? మీరు చూడొచ్చు, ఆ చంపేసిన తర్వాత ఆ కాలుని వాళ్ళు బైక్ మీద తీసుకెళ్తూ వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఎప్పుడు పోలీసుల దృష్టికి వచ్చింది? సచిన్, కర్నూలు జిల్లాలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో అత్యంత కిరాతకంగా అసలు హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే హంతకులు ఇంటికి వెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు తెలుస్తుంది. అయితే హత్య జరిగిన తర్వాత ఈ శేషన్న యొక్క కాలు తీసుకొని బైక్ మీద రైడ్ చేస్తూ మొత్తం ఊర్లో ఊరేగింపుగా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రత్యక్ష సాక్షులు శేషన్న కూతురు చెప్పేటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే నిన్నటి ఉదయం రోజున ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. ఉదయం శేషన్న అనేటువంటి వ్యక్తి తాగొచ్చి ఊర్లో అల్లరి చేస్తున్నాడు, ఇంటి పక్కన మాట్లాడినాడు అనేటువంటి నెపంతో ఒకసారిగా శేషన్న మీద ఉదయం దాడి జరిగిన తర్వాత శేషన్నతో పాటు శేషన్న కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు సరే ఈవినింగ్ రండి, సంబంధిత అధికారులు లేరు, వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి శేషన్న కుటుంబ సభ్యులను చెప్పి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ సాయంకాలం పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి శేషన్నకు అక్కడ వెళ్తే అధికారులు కేసు నమోదు చేయకపోగా రేపు ఉదయం రండి అనేసి చెప్పి పంపించారని చెప్పి స్వయంగా బాధితురాలు శేషన్న భార్యతో పాటు శేషన్న కూతురు చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తిరిగి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా 10-11:30 ప్రాంతంలో ఇంటి మీదకి దాడి చేసేకొచ్చారు. ఆ పెద్ద రాళ్లు తీసుకొని గేట్ ను బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి కత్తులు కొడవళ్లతో తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా మా నాన్నను నరికి చంపారని చెప్పేసి శేషన్న చిన్న కూతురు చెప్పేటువంటి పరిస్థితి. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయాను, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ముక్కలుగా నరికేందుకు ప్రయత్నం చేశారు. మొదటగా ఆ మెడపైన కత్తితో పొడవడం జరిగింది. తర్వాత కాలు నరికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. హుస్సేన్, సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక మనిషిని చంపేసిన తర్వాత తలని మొండాన్ని వేరు చేసి తలను ఊరేగించే సందర్భం, ఇది ఒక పైశాచిక ఆనందం. కానీ కాలిని దాన్ని నరికి దాన్ని మళ్ళీ బైక్ మీద ఊరేగించడం ఇదేటువంటి పైశాచికత్వం? దీనికి సంబంధించి నిందితులు ఏమంటున్నారని పోలీసులు చెప్పడం జరుగుతోంది. ప్రధానంగా పోలీసుల కథనం ప్రకారం వివాహేతర సంబంధం అని చెప్తా ఉన్నారు. మరో కోణంలో చూస్తే నిన్న సాయంత్రం ఎప్పుడైతే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాయంకాలం రమ్మని చెప్పి అది పోలీస్ అధికారులు ఉంటారో రమ్మని చెప్పి శేషన్నని ఎప్పుడైతే పంపించారో వెళ్ళిన తర్వాత శేషన్న మీ పైన కూడా ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి మహిళ, అంటే ఈ నలుగురు సంబంధించినటువంటి అన్నదమ్ముల గ్రామంలో అందులో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భార్యతో వివాహేతర సంబంధం ఉంది, అంటే వేరే చోట ఊరి బయట నా కొంగుబట్టి లాగాడు, చీర లాగాడు, నన్ను రేప్ చేసేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పి తనపై కూడా ఫిర్యాదు చేశాడని చెప్పి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితుల్లో నా వయసును పరిగణలో
చేసుకోండి, నేను చేయాల్సినటువంటి అవసరం లేదు, నా మీద తప్పుడు కేసు చేస్తా ఉన్నారు, నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, ఊర్లో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఫైనాన్షియల్ గాను లేకపోతే ఈ మంది మార్బలంగాను గొప్పగా అంటే పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ నేను ఉండేటువంటి పరిస్థితి లేదని పోలీసులతో మొరపెట్టుకున్నాడని స్థానిక ఈ శేషన్న బంధువులు చెప్పేటువంటి పరిస్థితి. అయితే పైశాచికత్వం ప్రదర్శించడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామంలో తమ ఆధిపత్యం ఒకవైపు కొనసాగించడానికి, లేకపోతే ఆ బైక్ మీద తన శేషన్న కాలు నరికి తీసుకెళ్లేటువంటి సమయంలో ఎవరైనా సరే ఊర్లో ఇలాగే వ్యవహరిస్తే వారికి కూడా ఇదే గతి పడుతుంది, అవసరమైతే మాకున్నటువంటి పొలాలు 1 ఎకరం కాకపోతే 2 ఎకరాలు అమ్మైనా సరే ఇలాంటి దుస్థితి మీ అందరికి వస్తుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ బైక్ రైడ్ చేసి తీసుకువెళ్లి మరి వేరే ప్రాంతంలో ఆ కాళ్ళను పారేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఒక వ్యక్తి లొంగిపోయాడు, మేమే హత్య చేశామని ఒక వ్యక్తి లొంగిపోయాడని బాధితులు చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఈ హత్యకి ఇది అత్యంత కిరాతకంగా నరికి చంపడానికి ప్రధానంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వీళ్ళు 4 అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆ 4 బాధ్యులే, ఆ 4ని తప్పనిసరిగా కఠినంగా శిక్షించాలని బాధితులు వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాలు నరికి పైశాచికత్వం ప్రదర్శించడానికి కారణాలు ఏంటనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాధితులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మేము ఫైనాన్షియల్ గాను లేకపోతే మాకు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదు, మేము నిరుపేదలం కాబట్టి మా మీద కక్ష కట్టారు, అయితే కేసు కూడా తప్పుదో పట్టించేలాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, మాకు పోలీసుల మీద నమ్మకం లేదు, న్యాయం చేయండి అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి, బాధితురాలి భార్యతో పాటు కూతురు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఇలాంటి ఘటన ఇప్పటివరకు తెలుగు ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఇలాంటి పైశాచికత్వం ప్రదర్శించేలాగా కాలు నరికి ఊరేగింపుగా చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడైనా హత్య జరిగిందంటే తల తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఇలాంటి పైశాచికత్వమైనటువంటిది మొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నారు బాధితులకు సంబంధించినటువంటి భార్య కూతురు, అసలు మా వయస్సును చూసి అయినా సరే అక్రమ సంబంధం ఎలా కంటగడతారు, వాళ్ళు కావాలనేటువంటి దుర్దేశపూర్వకంగా నా భర్తను కొట్టడమే కాకుండా ఇలా అత్యంత కిరాతకంగా హత్య చేశారో వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దండి, నా భర్తకు పట్టిన గతే వాళ్ళు కూడా పట్టాల్సినటువంటి పట్టేలాగా చర్యలు తీసుకోవాలని కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సజిన్ రైట్ హుస్సేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి హుస్సేన్ ఆ కుటుంబంతో మాట్లాడారు, వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి వేళ కాళ్ళు నరికి ఊరేగింపుగా చేసి అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటనలో శేషన్న అనేటువంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. ఏమవ్వా, ఏం జరిగిందవ్వా రాత్రి? ఒక రోజు వచ్చి కొట్టిన, కొంచెం తాగిదే సార్, తాగి అరుచుకుంటూ వచ్చినాడు. అరుచుకుంటూ వస్తుంటే ఇంకా వచ్చి కొట్టినారు. ఇంకా వాకిలు వేసుకొని పండుకంటే గడ వేసుకొని ఇంకా గడ ఇంకా ఊడి పడింది. ఇంత గద్దెలు ఎత్తేసినారు తలుపుల మీద, అవి ఊడినాయి. ఊడి ఇంట్లోకి పడినాయి. పడి నాకు ఇక్కడ పట్టున తలిగా తర్వాత పడే అని ఇంకా బయటకు వచ్చా. బయటకు వస్తే వాళ్ళు 4 సార్ బాగా కొట్టారు సార్. కొట్టినాక మేము పోలీస్ స్టేషన్కి తీసుకుపోతాం సార్. మా ఆయనని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆడ కేసు రాపించి పెద్ద హాస్పిటల్కి వచ్చినాం సార్. ఆడ చూపించుకొని ఇంకా ఇంటికి వచ్చి తెల్లారుదామున 4 గంటలకు పంపించినారు సార్. వాళ్ళు 6 గంటలకు రామన్నారు సార్. 6 గంటలకు పోయింటాం సార్. 6 గంటలకు పోయింటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రామన్నారు. అప్పుడేం చెప్పలే. సాయంత్రం 6 గంటలకు పోదాం, మేము ఫోన్ చేస్తేనే మీరు రండి, లేకుంటే లేదన్నారు సార్. నేను ఫోన్ చేయలేదు సార్ వాళ్ళు, మేము పోలేదు. అంత లోపల వచ్చి రూమ్లో పండుకునే మంచిని మాతర్లేసి పండబెట్టింటి. మాత